ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక ఆనంది వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళ నాన్నను కూడా ఆశీర్వదించమని చెప్పి ఇక సింహాద్రి దగ్గరికి వెళ్తుంది. ఇక సింహాద్రి ఏం మాట్లాడకుండా అటువైపుగా వెళ్ళి కూర్చోవడంతో ఆనంది, సరే అమ్మా, నాన్న వెళ్ళేసి వస్తాను పద సీను అని చెప్పి ఆశ్రమానికైతే బయలుదేరతారు. ఇదంతా పక్క నుంచి జీవన వాళ్ళ గ్రాని అలాగే పెద్దమ్మ చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక జీవన, చూసావు కదా గ్రాని పెద్దమ్మ అదెంత సంతోషంగా తన భర్తను తీసుకొని ఆశ్రమానికి వెళ్తుందో, అక్కడ గనుక వెళ్ళిన తర్వాత అతనికి కాళ్ళొచ్చాయో ఇక తన లైఫ్ ఎంత బాగుంటుందో. తను అలా సంతోషంగా ఉండడానికి నేను ఒప్పుకోను. మనం ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉండంగా ఇక అంతలోనే యామిని అలాగే తన అత్తయ్య, మనం కూడా వాళ్ళతో పాటే వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్ళ వెనకాలే ఆశ్రమానికైతే బయలుదేరతారు. ఇక ఆనంది వాళ్ళు ఆశ్రమంకైతే వెళ్తారు. అక్కడ దిగిన వెంటనే ఆనంది ఆదిత్యతో, ఆదిత్య గారు, ఇక్కడ గాలి చాలా స్వచ్ఛంగా ఉంది కదా, ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తూ ఉంటే ఆదిత్య కూడా అవును ఆనంది అని అంటారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే ఒక రూమ్ అయితే ఇస్తారు. ఇక ఆనంది ఆ రూమ్ అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక కిటికీలో నుంచి ఈ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చిందని చెప్తూ ఉంటుంది. అంతలో ఇక యామిని వాళ్ళు కూడా అక్కడికైతే వస్తారు. ఇక కార్ దిగిన తర్వాత జీవన, అసలైనా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం చేయాలని అని అంటుండగా తన గ్రాని, ఇక్కడికి వచ్చినందుకైనా మనం ఏదో ఒకటి చేసి వెళ్ళాల్సిందే అని ప్లాన్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక జీవన, ఏం చేద్దాం పెద్దమ్మ అని అంటుంటే, నాకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుండడంతో ఇక రాణి, అయినా నీకేం ఐడియా వస్తుందిలే, నేను చెప్తాను చూడు ఒక మంచి ఐడియా, ఆ ఐడియాతో ఆదిత్య ఆనంది విడిపోతారు అని చెప్పి చెప్తూ ఉంటే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండంగా అంతలోనే ఇక శ్రీను ఆనందిని చూసిన ఇక వాళ్ళ గ్రానికి అయితే ఒక ఐడియా వస్తుంది. అదిగో చూడు, తన దోస్తుగాడు ఆ బండసేని వాళ్ళతో పాటే వచ్చాడు కదా, ఇప్పుడు వాడిని అడ్డు పెట్టుకొని ఆ భార్యాభర్తల్ని విడగొడదామని చెప్తుంది. జీవన, అదెలా సాధ్యం అని అంటుంటే, నా దగ్గర అన్నిటికీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి మనవరాలా, అసలు ఏం చేద్దామంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం ఆదిత్యకి మనం తప్పులా చూపిద్దాం. అసలు ఇక్కడికి వాళ్ళు ఆదిత్య కోసం కాకుండా వాళ్ళు కలుసుకోవడానికి ప్రైవసీ కోసం ఆదిత్యని వంక పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్టు ఆదిత్యని నమ్మిద్దామని చెప్తుండడంతో జీవన, ఇదంతా ఎలా కుదురుతుంది గ్రాని, అయినా మనం ఇక్కడికి వచ్చామని ఆదిత్య కానీ ఆనంది వాళ్ళల్లో శ్రీను ముగ్గురులో ఎవరైనా చూస్తే మనల్ని అనుమానిస్తారు అని అంటుండడంతో, మనం కాదు, ఆ కంపౌండర్ ఉన్నారు కదా వాళ్ళ వెంటే, వాడి కొన్ని డబ్బులు పడేస్తే వాళ్ళే చేస్తాడు ఇదంతా అని అంటుండడంతో, అందరూ డబ్బుల కోసం పనిచేయరు గ్రాని అని జీవన అంటూ ఉంటుంది. దాంతో ప్రతి ఒక్కరూ డబ్బు కోసం పనిచేస్తారు, అలా పనిచేయని వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారులే, నీకెందుకు, నేను ప్లాన్ చేస్తాను కదా అని ఇక వాళ్ళతో పాటు ఉండే కంపౌండర్కి అయితే డబ్బులు ఇచ్చి వాళ్ళిద్దరి పైన ఆదిత్యకు అనుమానం వచ్చేలా మాట్లాడమని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడల్లా కంపౌండర్ ఆదిత్య దగ్గరికి వచ్చి, అసలు వాళ్ళిద్దరేంటండి మిమ్మల్ని పట్టించుకోకుండా అంత చనువుగా ఉంటున్నారు, అసలు వాళ్ళు మీకు ట్రీట్మెంట్ చేయించడానికి వచ్చారా, వాళ్ళ సరదా కోసం ఇక్కడికి వచ్చారా అని తప్పుగా మాట్లాడుతుండడంతో ఆదిత్య 2-3 సార్లు సైలెంట్గా ఉంటాడు. ఇక అలాగే తను చెప్తూ ఉండడంతో ఇక కంపౌండర్కి అయితే వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య, నా భార్య గురించి కానీ తన దోస్తు గురించి కానీ ఇంకొక తప్పుడు మాట మాట్లాడితే బాగుండదు, అయినా నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఇంకోసారి నా ముందు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, డాక్టర్ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పడంతో అతను భయపడి, సార్ ప్లీజ్ సార్ చెప్పొద్దు సార్ అని బ్రతిమలాడుకుంటాడు. దాంతో ఆదిత్య, ఇక ముందు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడొద్దని అంటాడు. ఆ తర్వాత ఇక ఆదిత్య అయితే ఆనంది శ్రీను శ్రేహాన్ని అయితే తప్పుగా ఊహించడు, వాళ్ళిద్దరిని అర్థం చేసుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఆదిత్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఇక ఆ కంపౌండర్ ఫోన్ చేసి ఆ ఆదిత్య గారు నమ్మలేదని చెప్తాడు. దాంతో ఇక జీవని, నీ ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిపోయింది అని అంటుండడంతో, ఏమిని ఈవిడ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయింది కనుక, అయినా ఇలాంటివన్నీ
ఎవరు నమ్ముతారు అని అంటుండడంతో, మరి నువ్వేదన్నా ప్లాన్ చేయని అంటుంది. నేనేదన్నా ప్లాన్ అంటే సడెన్‌గా నాకిప్పుడైతే రావట్లేదని అంటడంతో జీవన మీరిద్దరు ఇలా కొట్టుకోవడానికే సరిపోతుంది తగులాడుకోవడానికి. ఇప్పుడు ఆదిత్యకి ఒకవేళ కాళ్ళొస్తే అయ్యో! నా పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా అంటే చాలా కోపమొస్తుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ